దర్శనమిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. చక్కగా స్వామివారికి నీరాజనాలు అర్పిస్తున్నారు తెప్పోత్సవ సమారంభ శుభ సందర్భంలో. కనుక ఆ సమయంలో ఆ స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి ఈ శ్రీరామచంద్రుడిగా స్వామిని చూసేటువంటి తరుణంలో తిరుమల అయోధ్యగా మారింది. తిరుమలలోని భక్త జనాలి అయోధ్యాపురవాసులైనారు. ఆ స్వామిని అర్చించేటువంటి అర్చకులు సాక్షాత్తు వశిష్ఠాది మునివరేణ్యులను తలపిస్తూ ఉన్నారు. స్వామి పుష్కరిణి సరయూ నదిగా మారింది. చూడవచ్చినటువంటి భక్తుల మానస సరయూ జలాలలో భక్తినాభను అధిరోహించి సీతా సమేత రామస్వామి వారు సంచరించడానికి సిద్ధపడ్డారు. చక్కగా హృదయాలలో ఆ భక్తిపూర్ణమైనటువంటి హృదయాలలో ఆ స్వామివారి యొక్క దివ్య రూపం అలా ఓలలాడుతూ తేలియాడుతున్నటువంటి విధంగా ఈ స్వామి పుష్కరిణిలోని ఈ నిర్మలమైనటువంటి జలాలలో ఈ స్వామివారి యొక్క నౌక ఆ నావ చక్కగా విహరిస్తూ ఉన్నదన్నమాట. ఇటువంటి సమయంలో మనకు స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి సంకీర్తనలు మనం ఇంతకు ముందరే స్తుతి చేసుకున్నటువంటి విధంగా ప్రతి భక్తుని యొక్క హృదయంలో కదాబా సాకేతి విమల్ల సరయూ తీర పులినే. ఈ తిరుమల మొత్తం అంతా కూడా అందరూ కూడా కదాబా సాకేతి విమల్ల సరయూ తీర పులినే. అతి నిర్మలమైనటువంటి సరయూ నది యొక్క ఆ దివ్యమలలో ఆ ఇసుక తిరులలో మేము ఎప్పుడు ఆ రామచంద్రుని నౌకా విహారాన్ని చూస్తామో కదా అని కోరుకునేటువంటి ప్రతి భక్తుల యొక్క కోరికను తీర్చేటువంటి విధంగా ఇప్పుడు మనకు దివ్యమైనటువంటి ఆ స్వామివారి యొక్క దర్శనం జరుగుతున్నది. సమాసీన శ్రీమద్ రఘుపతి పదాబ్జే హృది భజన్. ఆ దివ్యమైనటువంటి ఆ సరయూ నదీ తీరంలో నేను నిలబడి ఆ రాముని యొక్క ఆ మహత్తరమైనటువంటి ఆ దివ్యమైనటువంటి స్వామివారి యొక్క మూర్తిని మనస్సులో పదిలపరుచుకుని కనులలో ఆ రూపును నింపుకొని నేను చక్కగా కనులను రెప్పలు వాల్చక ఆ స్వామి మీద నేను ఆ నా యొక్క దృష్టిని నిలిపి మనసు మరల్చక ఆ స్వామిని చూసేటువంటి క్షణం కావాలి అని ప్రతి భక్తుడు